హలో అందరికీ. నేను నిన్న డే 1 లాగ్లో మీకు చూపించాను కదండి, థైరాయిడ్కి ఇలా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు తీసుకొని ఉండల కింద చేసుకొని పరగడుపుని ఈ విధంగా తింటున్నానని. ఈరోజు వాటితో పాటు సబ్జా గింజలు ఒక స్పూన్ వేసుకొని వాటిలో హాట్ వాటర్ పోసుకొని వాటిని కొంచెం నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక వంట తీసుకొని తినకుండా బయటికి వెళ్దాం. ఒక విషయం చెప్పాలండి మీకు. ఏంటి అంటే, మన పిల్లలు ఎవరైనా సరే ఆస్తమాతో కానీ, బ్రీతింగ్ ప్రాబ్లంతో కానీ, కోల్డ్తో కానీ బాధపడుతున్నప్పుడు మీరు చిన్న ట్రిక్స్ని మాత్రం ఫాలో అవ్వండి. వాళ్ళు నిద్రపోయి లేచిన వెంటనే వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ వాళ్ళ బెడ్షీట్ను తలకాడ దిండి కవర్ ఉంటుంది కదండి, ఆ రెండు తీసుకొని మనం రోజు విడిసిన బట్టల్ని వాష్ చేసి వాటితో పాటే వీటిని కూడా వాష్ చేసుకోవాలండి. ఆ రోజు వాష్ చేసుకోవటం వల్ల, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు 12 గంటలు బెడ్ మీదే ఉంటారండి. సో రోజు వాష్ చేసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు నయమవుతాయండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి, నిన్న వెయిట్ వచ్చేసి నేను ఎంత ఉన్నాను అంటే 68.25 గ్రాములు ఉన్నానండి. ఈరోజు వచ్చేసి 67.85 గ్రాములు ఉన్నానండి.